హలో గాయస్, నా పేరు మీరు చూస్తున్నారు రెస్టల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఫైనలీ మనకి బ్రాక్ లెస్నర్ పైన ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే గాయస్ చూడండి, మీ ఎందుకు ఒకటి తెలుసు కదా, అంటే మన బ్రాక్ లెస్నర్ పైన ఎలాంటి కేసెస్ పడ్డాయో, దానివల్ల మన WWE బ్రాక్ లెస్నర్ మొత్తం తుడుపనికి ట్రై చేస్తుంది. బ్రాక్ లెస్నర్ పేరు అసలు మన WWE మెన్షన్ చేస్తలేదు. దీని గురించి మీ ఎందుకు ఒకటి తెలుసు, కానీ రీసెంట్లీ ఏమైందో మీ ఒకటి తెలుసు. మన వాయిస్ మ్యాన్ అంటే మన పాల్ హేమన్కి మన WWE హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేయబోతుందని మన WWE చాలా పెద్ద అనౌన్స్మెంట్ చేసింది. మొత్తం సోషల్ మీడియాలో చాలా మంది పాల్ హేమన్ గురించి చాలా గొప్ప మాట్లాడుతున్నారు. ఎందుకంటే పాల్ హేమన్ ఈ WWE కోసం, మనందరి కోసం, ఫ్యాన్స్కి ఎంటర్టైన్ చేయడానికి చాలా కష్టపడ్డారు, చాలా చేస్తున్నారు, స్టిల్ చాలా చేస్తున్నారు, స్టిల్ చాలా కష్టపడుతున్నారు. మనందరికీ యాజ్ ఎ వాయిస్ ఫ్యాన్ మన పాల్ హేమన్ ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ అందుకనే ఫ్యాన్స్ అందరూ చాలా మంచి టాక్ ఉందన్నమాట సోషల్ మీడియాలో. చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. మన పాల్ హేమన్కి ఎవరు బ్యాడ్గా మాట్లాడతలేరు, ఒక డిజర్వింగ్ మనిషి అని చెప్తున్నారు. అంత బాగానే ఉంది. కానీ మెయిన్ ఏంటంటే మీకు ఒకటి తెలుసు, బ్రాక్ లెస్నర్ పేరు చెప్పగానే మనకి పాల్ హేమన్ పేరే గుర్తొస్తుంది. ఎందుకంటే బ్రాక్ లెస్నర్కి మేనేజ్ చేసేదంటే హ్యాజ్ ఏ మేనేజర్ ఇంకెవరో కాదు, అంటే మన పాల్ హేమన్ ఉండే. అంటే బ్రాక్ లెస్నర్ ఎక్కువ మాట్లాడకపోతుండే, బ్రాక్ లెస్నర్ ప్లేస్లో మన పాల్ హేమనే మాట్లాడుతుండే. అన్ని సెగ్మెంట్స్ మన పాల్ హేమన్ కట్ చేస్తుండే, మొత్తం ఫ్యూడ్ మొత్తం మన పాల్ హేమన్ సెట్ చేస్తుండే. సో క్లియర్ చెప్పాలంటే మన పాల్ హేమన్ అండ్ బ్రాక్ లెస్నర్ అంటే అసలు ఎవరు మర్చిపోరన్నమాట. సో అలాంటిది ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇప్పుడు మన పాల్ హేమన్కి హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేయబోతున్నారు. సో అలాంటిది బ్రాక్ లెస్నర్ పేరు మెన్షన్ చేయకపోతే అది ఎక్కడైనా మంచిగా ఉంటుందా మీరు చెప్పండి. సో అందుకని మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఫైనలీ మన WWE మెన్షన్ చేసి, అంటే మన పాల్ హేమన్ కెరియర్లో మన పాల్ హేమన్ ఎవరెవరికి మేనేజ్ చేసిన అంటే ఇక్కడ CM Punk పేరు ఉంది, అంటే కింద మన రోమన్ రీన్స్ పేరు ఉంది. కానీ ఇక్కడ మన బ్రాక్ లెస్నర్ పేరుకి మన WWE క్లియర్లీ మెన్షన్ చేసింది బాస్. అంటే చూడండి, ఇప్పుడు మన WWE బ్రాక్ లెస్నర్కి తుడుపనికి ట్రై చేస్తుంది, మొత్తం హిస్టరీగా తుడిపేస్తుంది. ఎందుకంటే ఇలాంటి కేసెస్ పడ్డ మనిషితో, ఇలాంటి సూపర్ స్టార్తో మన WWE ఎలాంటి రిలేషన్ పెట్టదన్నమాట. అంటే వాళ్ళు ఎంకలు ఎంత క్లోజ్ ఉన్నా ఆన్ టీవీలో అంటే ఫ్యాన్స్ చూసే దాంట్లో వాళ్ళు తుడిపేస్తున్నారన్నమాట. సో ఇప్పుడు అలాంటిది బ్రాక్ లెస్నర్ వాళ్ళు తుడిపడానికి ట్రై చేస్తున్నారు. కానీ అలాంటి ఒకటిసారి బ్రాక్ లెస్నర్ పేరు అక్కడ మెన్షన్ చేయగానే ఫైనలీ బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కొంచెం హ్యాపీ అయినారు బాస్. ఎందుకంటే వాళ్ళు బ్రాక్ లెస్నర్ పేరుకి అక్కడ మెన్షన్ చేసినారు, అంటే మన పాల్ హేమన్ బ్రాక్ లెస్నర్కి మేనేజ్ చేసినారని అక్కడ క్లియర్లీ మెన్షన్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అన్నమాట. చూడండి, ఇప్పుడు ఒక వెబ్సైట్ పైన మెన్షన్ చేసినారు. ఇప్పుడు స్లోలీ మన WWE మెన్షన్ చేయడం ఇన్ ఫ్యూచర్లో స్టార్ట్ చేస్తుంది అన్నమాట. సో అందుకనే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ మన బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసం. సో అందుకని ఫైనలీ మన బ్రాక్ లెస్నర్ ఇస్ బ్యాక్. అంటే ఫైనల్ మన WWE బ్రాక్ లెస్నర్కి మెన్షన్ చేయడం అంటే లైట్గా మెన్షన్ చేస్తుంది అన్నమాట. అండ్ ఇన్ ఫ్యూచర్ స్లోలీ అంటే ఇప్పుడు ఒకటిసారి రష్ చేయాలన్నమాట మన WWE. ఇన్ ఫ్యూచర్లో మెల్లమెల్ల మన బ్రాక్ లెస్నర్కి మెన్షన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఒక్కసారి ఆ కేసు మొత్తం ఖతం కాగానే ఇక బ్రాక్ లెస్నర్ ఇక ఓపెన్లీ మన WWE క్లియర్లీ మెన్షన్ చేస్తుంది బాస్. ఇది మన బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసం ఒక చిన్న గుడ్ న్యూస్ వచ్చిండే. సో అందుకే నేను మీ అందరితో ఈ గుడ్ న్యూస్ షేర్ చేసినాను. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మన పాల్ హేమన్కి ఎవరు ఇండక్ట్ చేస్తారు హాల్ ఆఫ్ ఫేమ్లో. అంటే ఇప్పుడు హాల్ ఆఫ్ ఫేమ్లో మన WWE పాల్ హేమన్కి ఇండక్ట్ చేయబోతుంది కరెక్టే, కానీ అంటే స్పెషల్గా ఒక సూపర్ స్టార్ అంటే ఎవరైనా లెజెండ్ సూపర్ స్టార్ వచ్చి మెన్షన్ చేస్తారంటే ఇక్కడ ఇండక్ట్ చేస్తారన్నమాట, అంటే ఒక హాల్ ఆఫ్ ఫేమర్కి. సో ఇప్పుడు ఎవరు అంటే మన పాల్ హేమన్కి ఎవరు ఇండక్ట్ చేస్తారో అది ఒక పెద్ద క్వశ్చన్. అండ్ చాలామంది ఫ్యాన్స్ డిమాండ్ ఏంటంటే మన బ్రాక్ లెస్నర్ అసలు మెయిన్ డిజర్వింగ్ సూపర్ స్టార్, అంటే బ్రాక్ అండ్ పాల్ హేమన్ అంటే మామూలు మాట కాదు, మీకు ఒకటి తెలుసు. సో అందుకని మన బ్రాక్ లెస్నర్ మన పాల్ హేమన్కి హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేస్తే మంచిగా ఉంటాయి అని చాలా మంది ఫ్యాన్స్ డిమాండ్. కొంతమంది ఏమో CM Punk అని చెప్తున్నారు, బట్ CM Punk అంత సెట్ కాదు. ఎందుకంటే ప్రెసెంట్ కోసము CM Punk ఇప్పుడు ఇంజర్డ్ ఉన్నా కరెక్టే, కానీ CM Punkది ఒక మంచి రన్ మనకి ఇన్ ఫ్యూచర్లో చూడడానికి దొరుకుతుంది. అలాంటి ఇప్పుడు మన పాల్ హేమన్ రోమన్ రేన్స్తో ఉన్నారు. సో ఇప్పుడు రోమన్ రేన్స్ అయినా మెన్షన్, అంటే రోమన్ రేన్స్ అయినా ఇండక్ట్ చేయాలన్నమాట మన పాల్ హేమన్కి, లేదంటే చిన్న ప్రాబ్లమ్స్ అయిపోతాయి అన్నమాట ఇలా ఇన్ ఫ్యూచర్లో. సో అందుకనే మేబీ కొంతమంది ఫ్యాన్స్ రోమన్ అంటున్నారు, కొంతమంది ఫ్యాన్స్ CM Punk అంటున్నారు. అండ్ చాలా మంది ఫ్యాన్స్ బ్రాక్ లెస్నరే కరెక్ట్ మనిషి. బ్రాక్ లెస్నర్ మన పాల్ హేమన్కి హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేస్తే మంచిగా ఉంటుందని చాలా మంది ఫ్యాన్స్ చెప్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు, అంటే మీ ప్రకారము హాల్ ఆఫ్ ఫేమ్ జరిగినప్పుడు, అంటే హాల్ ఆఫ్ ఫేమ్లో మన పాల్ హేమన్కి ఎవరు ఇండక్ట్ చేస్తే మంచిగా ఉంటుంది
అంటే ఏదైనా లెజెండ్ సూపర్ స్టార్ వచ్చి చేస్తే మంచిదా, లేదంటే మన బ్రాక్ లెస్నర్ చేస్తే మంచిదా, అంటే మన బ్రాక్ లెజెండే సో మన బ్రాక్ లెస్నర్ చేస్తే మంచిదా, లేదంటే సీఎం పంకా, లేదంటే రోమన్ రేన్స్, అంటే ప్రెసెంట్ రోమన్ రేన్స్తో పాటు ఉన్నారు కాబట్టి రోమన్ రేన్స్ బి ఇప్పుడు నేను ట్రైబల్ చీఫ్ నేను చేస్తే నేనే చేయాలని రోమన్ రేన్స్ చెప్పొచ్చు అనమాట ఫ్యూచర్లో. సో అందుకే ఇప్పుడు రోమన్ రేన్స్ చేస్తే మంచిదా గాయస్, మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన రా వ్యూవర్షిప్ గురించి. అండ్ బాస్ ఈసారి రా వ్యూవర్షిప్ గురించి ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీ అందరికి. ఎందుకంటే చూడండి, మన రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో రీసెంట్ అయిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.649 మిలియన్ వ్యూవర్షిప్. ఎస్ గైస్, చాలా తక్కువ వచ్చింది రోడ్ టు రస్సెల్ మేనియా సీజన్. అండ్ ఇలాంటప్పుడు రాకి కనీసం 2 మిలియన్ క్లోజ్ అయినా రావాలి, బట్ చాలా తక్కువ వచ్చింది 1.649 మిలియన్ వచ్చింది. అండ్ లాస్ట్ వీక్ అన్న రాతో కంపేర్ చేస్తే ఆ రాకి 1.738 వచ్చింది. సో దీని అర్థం ఏంటంటే లాస్ట్ వీక్తో మనం కంపేర్ చేస్తే రీసెంట్ అయిన రాకి కొంచెం తక్కువ వచ్చింది బాస్, అంటే కొంచెం పెరగాలి బట్ కొంచెం తక్కువ వచ్చింది మన రాకి. అండ్ ఇందాక నేను చెప్పినా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎందుకంటే చెప్పినట్టు చూడండి, ఇప్పుడు మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన కోడి రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ సెగ్మెంట్కి, అంటే కొంతమంది అప్పుడప్పుడు కామెంట్ చేస్తారు అన్న కోడి రోడ్స్ సెగ్మెంట్ ఎక్కువ వచ్చినట్టు ఉన్నాయి అని చాలా మంది కామెంట్ చేస్తారు. సో ఇప్పుడు సపరేట్గా అంటే ఒక సెగ్మెంట్ పైన మనం గమనిస్తే ఓన్లీ మీరు నమ్మరు, అంటే 349K, అంటే ఇది మిలియన్ కాదు, ఓన్లీ 3.5 లక్షలు. ఎస్, అంటే ఓన్లీ 3.5 లక్షల వ్యూస్ వచ్చినాయి, అంటే మిలియన్ రాలేదు, ఓన్లీ 3.5 లక్షల వ్యూస్ వచ్చినాయి అంతే. అంటే కనీసం 1 మిలియన్ వ్యూస్ వచ్చినా మంచిగా ఉంటుండే, కానీ ఓన్లీ 3.5 లక్షలు వచ్చినాయి అనే మాట కోడి రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ సెగ్మెంట్కి. సో నిజంగా అసలు నేను ఈరోజు ఇంత క్లియర్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మీకు కొంచెం అర్థం కావాలని. చూడండి, ఇప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ వి వాంట్ కోడి అని ఇంత సపోర్ట్ చూపిస్తున్నారు కదా, సరే చూపించండి మంచిదే. అంటే ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో కోడి రోడ్స్ అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ లేనప్పుడు ఒక ఫేస్ సూపర్ స్టార్ కావాలి డబ్ల్యూడబ్ల్యూకి. సో అది ఎక్కడో మంచిది అనమాట. కోడి రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూకి అంటే హ్యాస్ ఎ ఫేస్ ఉంటే ఇన్ ఫ్యూచర్ డబ్ల్యూడబ్ల్యూ నడిపిస్తే అది మన కోసం మంచిదే. మనకు ఒక మంచి ఫేస్ సూపర్ స్టార్, ఒక జబర్దస్త్ సూపర్ స్టార్ ఉంటాడు మన అందరి కోసం, మన అందరికి ఎంటర్టైన్ చేయడానికి. కానీ ఇలాంటప్పుడు ఫ్యాన్స్ సపోర్ట్ చూపిస్తే మొత్తం అంటే కొంచెం క్లియర్గా కొంచెం మంచిగా చూపించాలి కదా. అంటే ఓన్లీ ఆన్లైన్లో వి వాంట్ కోడి అంటే సోషల్ మీడియా చూపించడం కాదు. అంటే కోడి రోడ్స్ అక్కడ రింగ్లో వచ్చినప్పుడు, కోడి రోడ్స్ సెగ్మెంట్ ఉన్నప్పుడు, కోడి రోడ్స్ మ్యాచ్ ఉన్నప్పుడు ఫ్యాన్స్ ఎక్కువ చూడాలన్నమాట. అప్పుడే కదా డబ్ల్యూడబ్ల్యూకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన రీసెంట్లీ జరిగిన మన స్మాక్ డౌన్లో రాక్ అండ్ రోమన్ రేన్స్ సెగ్మెంట్ పైన మీరు వ్యూస్ చూస్తే మీరు పరిశ్రమ అయిపోతారు. ఈ సెగ్మెంట్కి 2.750 మిలియన్ గైస్, మిలియన్ వర్డ్ వస్తుంది ఇక్కడ. 2.750 మిలియన్ వచ్చింది ఓన్లీ రాక్ అండ్ రోమన్ రేన్స్ సెగ్మెంట్కి. అంటే ఎంతమంది ఫ్యాన్స్ చూడండి, ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ రాక్ అంటే హేట్ చేస్తున్నారు, రాక్ ఈ సక్స్ అని తిడుతున్నారు, రోమన్ రేన్స్కి హేట్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఈ మిలియన్స్ ఫ్యాన్స్ ఎందుకు చూస్తున్నారు రాక్ అండ్ రోమన్ రేన్స్ సెగ్మెంట్? అంటే ఫ్యాన్స్ హేట్ చేస్తున్నారు కదా. సో అలాంటప్పుడు ఎక్కువ సపోర్ట్ కోడి రోడ్స్ సెగ్మెంట్కి ఉండాలి. కోడి రోడ్స్ మాట్లాడుతున్నప్పుడు మిలియన్స్ పైన వ్యూస్ అయినా రావాలి ఆ సెగ్మెంట్కి. కానీ మీరు గమనిస్తాను, మీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నానో. సో చూడండి, ఇప్పుడు కొంతమంది అన్నాను కోడి రోడ్స్ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నావు, అన్నాను రోమన్ రేన్స్ గురించి గొప్ప, అవన్నీ కాదు బాబు, అవన్నీ ఏం చెప్తున్నాను ఇక్కడ. క్లియర్ మ్యాటర్ ఏంటంటే సపోర్ట్ చేస్తే క్లియర్గా ఓపెన్గా సపోర్ట్ చేయాలి, అర్థమైందా? కోడి రోడ్స్కి వాళ్ళు సపోర్ట్ చూపిస్తారు, ఓకే సపోర్ట్ చూపించండి, చాలా మంచి. నేను చెప్తున్నా కదా, కోడి రోడ్స్ ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ స్టోరీ ఎండ్ చేస్తాడు. అంటే ఈ రసల్మేనియా అయినా సరే, నెక్స్ట్ ఇయర్ రసల్మేనియా అయినా సరే, సమ్మర్ స్లామ్ అయినా సరే, కోడి రోడ్స్ ఏదో ఒక రోజు స్టోరీని ఎండ్ చేస్తాడు. నేనే చెప్తున్నా, ఇది మీరు రాసి పెట్టుకోండి. కోడి రోడ్స్ అంటే ఎలాంటి హేట్ లేదు. కోడి రోడ్స్కి డబ్ల్యూడబ్ల్యూఈ సపోర్ట్ చేస్తే, ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే మంచిది. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో రోమన్ రేన్స్ హాలీవుడ్కి వెళ్ళిపోయినప్పుడు మనకు ఒక సూపర్ స్టార్ కావాలి డబ్ల్యూడబ్ల్యూకి నడిపేయడానికి. సో కోడి రోడ్స్ జబర్దస్త్ సూపర్ స్టార్, కోడి రోడ్స్ డిజర్వింగ్ సూపర్ స్టార్, కోడి రోడ్స్ స్టోరీ ఉంది, అంత బాగానే ఉంది. కానీ ఫ్యాన్స్కి ఏమైపోయింది? ఫ్యాన్స్ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఫ్యాన్స్ కోడి రోడ్స్ వచ్చినప్పుడు అంటే ఓన్లీ ఆన్లైన్లో వి వాంట్ కోడి అని చెప్తే సరిపోదు. అక్కడ ఉన్న ఫ్యాన్స్ కోడి అని చేరి సరిపోదు. అంటే ఇంత లక్షల వేల మంది, అంటే వేలు కాదు లక్షల మంది, కోట్ల మంది సపోర్ట్ చూపించినప్పుడు అక్కడ అంటే కోడి రోడ్స్ సెగ్మెంట్ వచ్చినప్పుడు మంచి సపోర్ట్ చూపించాలి కదా. అప్పుడేగా డబ్ల్యూడబ్ల్యూ ఇంకెక్కువ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఏం చేస్తుంది చూడండి, ఇప్పుడు రాక్ అండ్ రోమన్ రేన్స్ పైన ఫ్యాన్స్ మిలియన్స్ సపోర్ట్ చూపిస్తున్నారు, కోడి రోడ్స్ సెత్ రాలిన్స్ సెగ్మెంట్లో ఓన్లీ లక్షల మంది చూస్తున్నారు అని డబ్ల్యూడబ్ల్యూకి అర్థం కాదా? డబ్ల్యూడబ్ల్యూ ఇలాంటప్పుడు ఏం చేస్తుంది మీరే ఆలోచించండి. ఇన్ ఫ్యూచర్ డబ్ల్యూడబ్ల్యూ ఏం డిసిజన్ తీసుకుంటుందో. డబ్ల్యూడబ్ల్యూ మేబీ కోడి స్టోరీ సంవత్సరం ఎండ్ చేపించిన ఎండ్ చేపించచ్చు, లేదంటే ఎండ్ చేపించదు. మీకు అర్థమవుతుంది అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను. సరే, ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఈ టాపిక్కి మనం ఇక్కడే వదిలేద్దాం.
మీకు నేను చెప్పిన మాటలో అసలు కొంచెమైనా పాయింట్స్ కనిపిస్తే నేను కరెక్ట్ మాట్లాడతాను మీకు అనిపిస్తే మీరు కామెంట్లో చెప్పండి. మనం ఈ ఫ్యూచర్ దీని గురించి ఇంకో అప్డేట్ వీడియోలో ఇంకా కొంచెం క్లియర్గా మాట్లాడదాం. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఆ నెక్స్ట్ అప్డేట్ గురించి. అండ్ బాస్ ఈ అప్డేట్ ఏంటంటే డ్రూ మ్యాకింటైర్ అండ్ సెత్ రాలిన్స్ గాయ్స్ చూడండి, ఇలా అంటే సోషల్ మీడియాలో ఇలా ఫైట్ చాలా కిరాక్గా జరుగుతుంది బాస్, జబర్దస్త్గా ఉంది. ఎందుకంటే చూడండి మెంది ఒకటి తెలుసు, మన డ్రూ మ్యాకింటైర్ రీసెంట్లీ ఏం చేసినారు, సెత్ రాలిన్స్కి జంకీ అని పిలిచినారు. సెత్ రాలిన్స్ ఎప్పుడు స్పాట్ లైట్ కోసం ఉరుకుతాడు, ఎక్కడ స్పాట్ లైట్ కనిపిస్తే అక్కడ ఉండడానికి ట్రై చేస్తాడు. సెత్ రాలిన్స్ రా గురించి ఆలోచిస్తాడు, ఎక్కువ స్మాక్ డౌన్ గురించి ఆలోచిస్తున్నాడు, అంటే మొత్తం పిచ్చి పనులు చేస్తాడని మన డ్రూ మ్యాకింటైర్ రీసెంట్లీ రాలో క్లియర్లీ చెప్పినారు కదా. సో దానిపైన మన సెత్ రాలిన్స్ రియాక్షన్ వచ్చింది. అండ్ సెత్ రాలిన్స్ ఫస్ట్ తిట్టినారు. సో మన సెత్ రాలిన్స్ ఫస్ట్ తిట్టి ఏమని చెప్పినారంటే, నేను 2 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి ఫైట్ చేసినాను, అప్పుడే కదా మీలాంటి వాళ్ళకి టైటిల్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది రెసల్ మేనియాలో, అర్థమైందా అని మన సెత్ రాలిన్స్ చెప్పిన తిట్టి మరి చెప్పిన డ్రూ మ్యాకింటైర్కి. అంటే మన సెత్ రాలిన్స్ ఏమంటున్నారని, చాలా కష్టపడి నేను ఈ టైటిల్ తీసుకొచ్చినాను, చాలా కష్టపడ్డాను 2 సంవత్సరాల నుంచి, అందుకనే కదా ఇప్పుడు నీలాంటి వాళ్ళకి ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది రెసల్ మేనియాలో ఈ టైటిల్ కోసం అని మన సెత్ రాలిన్స్ తిట్టి మరి చెప్పినారు. మన డ్రూ మ్యాకింటైర్ తిట్టినారు, రిప్లై ఇచ్చినారు. డ్రూ మ్యాకింటైర్ ఏమంటున్నారు అంటే, ఇంత జబర్దస్త్ ఎనర్జీ నిన్న రాల్ ఎందుకు కనిపించలేదు బాబు అని మన డ్రూ మ్యాకింటైర్ ఎక్కిరిచ్చి పడేస్తున్నారు సోషల్ మీడియాలో. దాని తర్వాత మళ్ళొకసారి మన సెత్ రాలిన్స్ ఎక్కిరించినారు. సో నిజం చెప్పాలంటే సోషల్ మీడియాలో చాలా జబర్దస్త్ ఫైట్ జరుగుతుంది బాస్. నిజంగా మన డ్రూ మ్యాకింటైర్ అండ్ సెత్ రాలిన్స్ స్టోరీ అంటే ఆన్ టీవీలో అయితే నడుస్తుంది, బట్ మన సోషల్ మీడియాలో వీళ్ళు తిట్టుకుంటున్నారు. అండ్ ఒక్కవేళ వీళ్ళు అంటే ఆన్ టీవీలో ఇలా మధ్యలో మంచి సేగ్మెంట్ జరిగితే ఇంకా చాలా అంటే చాలా కిరాక్గా ఉంటాయి. నిజం చెప్పాలంటే డ్రూ మ్యాకింటైర్ ఇప్పుడు నెక్స్ట్ అపోనెంట్ కదా మన సెత్ రాలిన్స్కి, ఆల్రెడీ ఇలా మ్యాచ్ ఉంది కదా రెసల్ మేనియాలో. సో ఇలాంటప్పుడు మన డ్రూ మ్యాకింటైర్తో సెత్ రాలిన్స్ కొన్ని సెగ్మెంట్స్, ఇప్పుడు సెత్ రాలిన్స్ మెడికల్ క్లియర్ అయిపోయి కొన్ని బ్రాల్స్ కొన్ని సెగ్మెంట్స్ చూపిస్తే మంచిగా ఉంటుంది. కానీ సెత్ రాలిన్స్ బ్లడ్ లైన్ ఇంకా ఉడుతున్నారు. సో అందుకని ఎక్కడో మన డ్రూ మ్యాకింటైర్ అదే ప్రాబ్లం అనిపిస్తుంది. సో అందుకని డ్రూ మ్యాకింటైర్ ఇచ్చి పడేస్తున్నారు సోషల్ మీడియాలోవి ఆన్ టీవీలోవి ఇచ్చి పడేస్తున్నారు మన డ్రూ మ్యాకింటైర్ సెత్ రాలిన్స్కి. సో ఇప్పుడు మీరేమంటారు అంటే, ఇప్పుడు మీరు డ్రూ మ్యాకింటైర్ సైడ్ ఉన్నారా, లేదంటే మీరు సెత్ రాలిన్స్ సైడ్ ఉన్నారా, మీరు ఎవరి సైడ్ ఉన్నారో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఒరిజినల్ మ్యాచ్ కార్డ్ అంటే ఒక ఒరిజినల్ ప్లాన్ గురించి. చూడండి మీరు వచ్చి మీ స్క్రీన్ పైన, అంటే ఇప్పుడు ఈ సూపర్ స్టార్స్ ఇప్పుడు సూపర్ స్టార్స్ మధ్య నెక్స్ట్ రాలో ఒక మంచి కాంక్రీట్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఈ సూపర్ స్టార్ ఒక సూపర్ స్టార్ గెలుస్తాడు. అండ్ ఆ సూపర్ స్టారే మన గుంథర్ అపోనెంట్ ఫర్ రెసల్ మేనియా ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. మీ అందరికీ ఒకటి తెలుసు, నేను ముందే మీ అందరికీ రా హైలైట్స్ వీడియోలో ఈ మ్యాచ్ కార్డ్ గురించి అప్డేట్ ఇచ్చేసాను. కానీ మీకు తెలుసా ఈ మ్యాచ్ కార్డ్లో 2 సూపర్ స్టార్స్ అంటే ఇప్పుడు మా జేడీకి యాడ్ చేసినారు. సో అంటే వీళ్ళు ఎవరు ఉండకపోతే అంటే ఇద్దరు సూపర్ స్టార్కి అంటే చేంజ్ చేసినారనమాట. అంటే ద మిస్ అండ్ మన R-Truth కంపల్సరీ ఈ మ్యాచ్ కార్డ్లో ఉంటుండే అంట. కానీ మన WWE ద మిస్కి అండ్ R-Truthకి ఈ మ్యాచ్ కార్డ్లోకి వెళ్ళి అంటే యాడ్ చేసే ముందే రిమూవ్ చేసింది అనమాట. సో అండ్ మీద గుర్తుండొచ్చు లాస్ట్ వీక్ మన గుంథర్వి R-Truth పేరు చెప్పి అక్కడ మెన్షన్ చేసినారు. సో R-Truth ఉంటుండే కానీ మన WWE యాడ్ చేయలేదు ఈ మ్యాచ్ కార్డ్లో. ఎందుకంటే దాని ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే, అండ్ ఈ రీజన్ ఒక మంచి గుడ్ న్యూస్ కావచ్చు మన అందరి కోసం. ఎందుకంటే మన అవసరం ట్రూత్ అంటే మన R-Truth అండ్ మన ద మిస్ ఇన్ ఫ్యూచర్లో రెసల్ మేనియాలో మన ఫిన్ బ్యాలర్ అండ్ డేమియన్ ప్రిస్తో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో, అది మన ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేయొచ్చు అంట. అండ్ R-Truth ఎప్పుడు రెసల్ మేనియాలో గెలవలేదు. సో అలాంటి R-Truth ట్యాగ్ టీమ్ టైటిల్ గెలిస్తే నిజంగా చాలా అంటే చాలా మజా వచ్చేస్తే ఒక జబర్దస్త్ మూమెంట్ ఉంటుంది. అది మన అందరి కోసం మన R-Truth ఫ్యాన్స్ కోసం నిజంగా ఒక మంచి మూమెంట్ ఉంటుంది. అండ్ అదే మూమెంట్ క్రియేట్ చేయడానికి మన WWE ట్రై చేస్తుంది బాస్. సో ఒకవేళ నిజంగానే అంటే నేను ఇంతకుముందు నేను జస్ట్ ఒక వీడియోలో అంటే R-Truth అండ్ ద మిస్ ట్యాగ్ టీమ్ టైటిల్ కోసం ఫైట్ చేసి అట్లా అనిపిస్తుంది చెప్పినాను. అండ్ అది నిజమైపోతుంది నిజంగా. అంటే రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూద్దాం R-Truth అండ్ ద మిస్ రెసల్ మేనియాలో ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తే నిజంగా చాలా అంటే చాలా మజా వచ్చేస్తుంది బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన మామి అంటే మన రియా రిప్లీ గురించి. ఎందుకంటే రీసెంట్లీ రియా రిప్లీ ఏమని చెప్పింది అంటే ఒక ఇంటర్ జెండర్ మ్యాచ్ గురించి మాట్లాడింది. అండ్ మన రియా రిప్లీ ఏమని చెప్పాను చూడండి, నేను చిన్నప్పటి నుంచి WWE చూస్తున్నాను, నా చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ సూపర్ స్టార్స్ ద గేమ్ ట్రిపుల్ హెచ్, ద మిస్ అండ్ CM పంక్. అండ్ నిజం చెప్పాలంటే ఈ ముగ్గురులో ఎవరైనా ఒక్కరితో నేను ఫైట్ చేయాలనుకుంటున్నాను. ట్రిపుల్ హెచ్ అయితే నా బాస్, సో నేను నా బాస్తో ఫైట్ చేయలేను. ద మిస్ అంటే నాకు చాలా ఇష్టము, నేను చాలా లవ్ చేస్తాను ద మిస్కి అని చెప్పింది. అండ్ CM పంక్ గురించి మాట్లాడాలి అంటే ఇలా ప్రైమ్లో అంటే ఎవరైనా ఒకరితో ఫైట్ చేస్తా అంటే, ఎందుకంటే ఇలా ఒక
జబర్దస్త్ సూపర్ స్టార్స్ అని మన రియా రిప్లీ అయిపోయింది. అంటే చాలా క్లియర్లీ ఇక్కడ రియా రిప్లీ సీఎం పంక్ కి టార్గెట్ చేసి సీఎం పంక్ తో ఇంటర్ జెండర్ మ్యాచ్ తో ఫైట్ చేద్దాం అనుకుంటుంది. అంటే రియా రిప్లీ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ అంట. కానీ మీరు నమ్ముతారంటే ఇలాంటి మ్యాచ్ జరుగుతుంది ఎక్కడనో సీఎం పంక్ ది ఎక్కడో ఇన్సల్ట్ అయిపోతాయి అన్నమాట, మంచిది కాదు. సో అందుకనే ఒక ఇంటర్ జెండర్ మ్యాచ్ కాకుండా ఒక మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ కావచ్చు. లైక్ ఇన్ ఫ్యూచర్ ఒకవేళ ఏజేలీ వచ్చేస్తే ఏజేలీ అండ్ సీఎం పంక్ వర్సెస్ రియా రిప్లీ అండ్ మేబీ డామినిక్ కావచ్చు అండి, వేరే సూపర్ స్టార్ కావచ్చు. ఒక మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అంటే మేబీ చెప్పలేము. బట్ మరి రియా రిప్లీ మాత్రం రీసెంట్లీ ఒక మ్యాచ్ గురించి మాట్లాడింది. సో ఇప్పుడు మీరేమంటారు? రియా రిప్లీ కరెక్టే మాట్లాడుతుందా లేదంటే రియా రిప్లీ రాంగ్ మాట్లాడిందా సీఎం పంక్ గురించి? గాస్ మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి. మీరు మన టైటిల్లో అంటే మన థంబ్నెయిల్లో మీరు గమనించినా కూడా క్లియర్గా నేను రాసినాను, మన ద రాక్ ఎక్నాలెడ్జ్ చేయలేదు మన రోమన్ రేన్స్కి. ఎస్ గైస్, అంటే రీసెంట్లీ స్మాక్ డౌన్లో మన రోమన్ రేన్స్ ద రాక్కి అంటే నువ్వు నన్ను ఎక్నాలెడ్జ్ చేయని చెప్పినారు ద రాక్కి. అండ్ ద రాక్ ఏం చేసినారు? ఆ ఎక్నాలెడ్జ్ అని చెప్పినారు. కానీ మీరు వర్డ్స్కి కొంచెం క్లియర్లీ గమనిస్తే మీకు అర్థమవుతుంది ద రాక్ ఏమని చెప్పినారంటే చూడండి. అంటే ఇప్పుడు కొన్ని రూమర్స్ వస్తున్నాయన్నమాట ద రాక్ వర్డ్స్ పైన. అంటే చూడండి, ఇప్పుడు చూడడానికి అయితే మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే ద రాక్ చాలా క్లియర్లీ రోమన్ రేన్స్కి ఎక్నాలెడ్జ్ చేసినారని మనకు చాలా క్లియర్లీ కనిపిస్తుంది. కానీ కొన్ని రూమర్స్ ఏమంటారు అంటే ఈ వర్డ్స్ల మధ్యలో ఏదో గేమ్ జరిగింది. అండ్ ఆ వర్డ్స్ ఏముండే అంటే మన రాక్ ఏమని చెప్పినారు? రోమన్ రేన్స్ మై ఫ్యామిలీ ఎక్నాలెడ్జ్ యూ అని చెప్పినారు, హ్యాస్ ట్రైబల్షిప్ అని చెప్పినారు. సో ఇక్కడ అసలు ఇక్కడ వర్డ్స్లో గేమ్ ఏమైందంటే ద రాక్ ఏమని చెప్తున్నారు అంటే చూడు రోమన్ రేన్స్ నా ఫ్యామిలీ ఎక్నాలెడ్జ్ యూ అని చెప్పినారు. అంటే నేను నా ఫ్యామిలీ ఎక్నాలెడ్జ్ చేస్తున్నాం, అంటే నేను నా ఫ్యామిలీ ఇద్దరం ఎక్నాలెడ్జ్ చేస్తున్నామని అంటే ఇంత క్లియర్ చెప్పలే అన్నమాట ద రాక్. ద రాక్ ఏమన్నారు అంటే చూడు రోమన్ రేన్స్ నా ఫ్యామిలీ ఎక్నాలెడ్జ్ యూ అంటే ఒక టైప్లో ద రాక్ రోమన్ రేన్స్ పేరు చెప్పిన తర్వాత నా ఫ్యామిలీ అని చెప్పినారు. అంటే ఇప్పుడు ఒక టైప్లో నేను నా ఫ్యామిలీని ఎక్నాలెడ్జ్ చేస్తున్నాను హ్యాజ్ ఏ మై ట్రైబల్ చీఫ్ అని చెప్పినారు. సో ఇది ఎక్కడో వర్డ్స్ గేమ్ జరిగిందని కొన్ని రూమర్స్ అనేమాట. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వర్డ్స్ గేమ్ జరిగిందా జరగలేదా అది మనకి ఫ్యూచర్ తెలిసిపోతుంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మీరే ఆలోచించండి, రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ జస్ట్ వాళ్ళు వచ్చి చేయగలుపుకొని నేను నీతో ఫైట్ చేస్తానని వాళ్ళు హక్ చేసుకుంటే అయిపోతుందా? అంటే వాళ్ళ మధ్యలో సెగ్మెంట్స్ జరగాలి, మంచి ఫ్యూడ్ చూపించాలి, మంచి బ్రాల్ మనకు చూపించాలి. అప్పుడు దాని తర్వాత అంటే ఇవన్నీ తమాషాలు జరిగిన తర్వాత ఇలా మధ్యలో మ్యాచ్ జరుగుతానే కదా, అప్పుడే కదా ఫ్యాన్స్కి చాలా మజా వస్తుంది. డబ్ల్యూడబ్ల్యూ అంటే ఓన్లీ రెస్లింగ్ కాదు కదా, ఒక ఎంటర్టైన్మెంట్ షో. సో అందుకని మనకి సెగ్మెంట్స్ అవన్నీ చూడడానికి దొరుకుతాయి మన డబ్ల్యూడబ్ల్యూలో. సో ఇలాంటప్పుడు ద రాక్ వచ్చి జస్ట్ చేయగలుపుకొని నేను రోమన్ రేన్స్ నీతో ఫైట్ చేస్తానని వాళ్ళిద్దరు హక్ చేసుకుంటే సరిపోదు కదా. అంటే అలా మ్యాచ్ జరిగే ముందు ఒక మంచి ప్రాపర్ ఫ్యూడ్, ఒక జబర్దస్త్ సెగ్మెంట్స్, ఒక సాలిడ్ బ్రాల్ మనకి ఇలా మధ్యలో చూడడానికి దొరికితే మంచిగా ఉంటుంది. సో అందుకని ఇప్పుడు కొన్ని రూమర్స్ ఏమంటున్నాయి అంటే ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ ఇలా మ్యాచ్ జరుగుతుంది. ఓకే, సో ఇలా మ్యాచ్ జరిగినప్పుడు అప్పుడు ద రాక్ చెప్తారనమాట, అంటే నేను అంత క్లియర్ నీకు ఎక్నాలెడ్జ్ చేయలేదు, అయితే నా ఫ్యామిలీకి ఎక్నాలెడ్జ్ చేసినా అని ద రాక్ ఇన్ ఫ్యూచర్లో ఈ వర్డ్స్ గేమ్స్ ఇన్ ఫ్యూచర్లో ఆడొచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ ద రాక్ ఇన్ ఫ్యూచర్లో బిట్రే చేస్తారా రోమన్ రేన్స్ కంటే నేను స్టిల్ నేను కనుక్కొని ట్రై చేస్తాను. స్టిల్ నేను కొన్ని స్ట్రాంగ్ రూమర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. కొన్ని మంచి స్ట్రాంగ్ రూమర్స్, కొన్ని మంచి ఏమైనా సాలిడ్గా ఏమైనా రూమర్స్ వస్తాయి అవన్నీ కలిపి నేను ఒక మంచి వీడియో చేసి మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను. అసలు మీద కంటే ముందే అప్డేట్ ఇచ్చేస్తాను, డోంట్ వరీ. సో బాస్, ఐ హోప్ మీకు ఈ వీడియో కొంచెమైనా నచ్చింది అనుకుంటా. సో మీకు ఈ వీడియో కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.